హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మా డైరెక్టర్ శంకర్ గారికి, అతిథులుగా వచ్చిన రాఘవ గారికి, అలాగే రచరవి గారికి, ఇక్కడ వచ్చిన యాంకర్స్, తర్వాత యూట్యూబ్ జర్నలిస్టులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ మూవీ అంటే ఆపర్చునిటీ ఎలా వస్తుందో అనేది ఎవరికి తెలియదండి. అసలు మూవీ ఫీల్డ్తో నాకు సంబంధమే లేదు. కానీ ఎందుకో అంటే మా డైరెక్టర్ శంకర్ గారు ఒక ఆడిషన్ పెట్టారు. సరే ఏదో గ్రూప్లో వచ్చింది కదా అనేసి వెళ్ళాను. నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నాను నేను. సరే అనేసి వెళ్ళాను. శంకర్ గారు కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, ఏదో చేశాను అనుకున్నాను, హోప్ లేదు. కానీ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత టీం నుంచి కాల్ వచ్చింది, మీరు ఒకసారి రండి, ఇట్లా వర్క్షాప్ ఉంటుంది అని. శంకర్ గారు ఎంత డెడికేటెడ్ అంటే, తనకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కాదు, కొత్త ఆర్టిస్టులు కాదు, ఆయన ఏం కావాలనుకున్నారో ఆ అవుట్పుట్ మాత్రం తప్పకుండా ఆయన తీసుకుంటారు. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే బద్మాషులు, ఈ పోస్టర్ మీద బద్మాషులు అని ఎంతమంది కనిపిస్తున్నారో అందరూ బద్మాషులేనండి. పక్కా బద్మాష్ ఫ్యామిలీ టీమ్ ఇది. ఎందుకంటే అదే మైండ్ సెట్, అదే ఎంటర్టైన్మెంట్, అదే ఎనర్జీ అందరిలోనూ ఉంటుంది. లైక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి తర్వాత టెక్నీషియన్స్ వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా హోప్తో, ఎందుకంటే ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకొస్తుందని చాలామంది కలలు కన్నారు. అందులో నేను ఒకదాన్ని. ఇది అందరికీ, ఈ బద్మాషులు మూవీ అందరికీ మంచి పేరు తీసుకురావాలి, అదేవిధంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.